రోజా గారు నిన్న చాలా రోజుల తర్వాత ధర్నా చేస్తూ కనిపించారండోయ్. ఎందుకో తెలుసా? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఏదో చేశారు, మహిళలను మానభంగం చేశారు అని చెప్పేసి రోడ్డు ఎక్కేశారు. తప్పు, అందులో ఎటువంటి ఆలోచన లేదనుకోండి. ఆయన వెనకాల స్కెచ్ చేశారా, లేదంటే ఇంకోటి చేశారా, ట్రాప్ చేశారా, ఇంకోటి చేశారా, ఇవన్నీ మనకు అనవసరం. డెఫినెట్గా ఆయన చేసిందైతే 100% తప్పే. ఎందుకంటే అలాంటి లొంగిపోకూడదు. అలా చిన్నాట్లకి ఇంకొక దాని వాటికి లొంగిపోకుండా ఉంటేనే ఆ పార్టీలో ఉండాలి, లేదంటే పనికిరారని చెప్పాలి. అన్నీ మనం లోపల ఉండేటువంటి అలవాట్లను కావచ్చు, ఇలాంటి లొంగిపోయేటువంటి మనస్తత్వం కావచ్చు, అంత వీక్గా ఉంటే డెఫినెట్గా మీరు అణిగి పెట్టుకోవాలి తప్ప ఇలా బయటకు వస్తే ఇలాగే అవుతుంది. డెఫినెట్గా జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే చేసినటువంటిది ముమ్మాటికి తప్పే. కాకపోతే ఇక్కడ రోజా గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందండి. ఒకసారి మీకు వినిపిస్తాను. ఆమె గత చరిత్ర గురించి ఒకసారి మనం వినిపిస్తే పాపం రోజా గారికి ఏమన్నా గుర్తు వస్తుందేమో. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గులకరాయి తగిలింది, మరి రోజా గారికి ఏం తగిలింది మర్చిపోతే ఎలా రోజా గారు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పంపిస్తున్నారు. అన్న ఈ వీడియో బాగుంటుందన్న, మీరు చెయ్యండి అన్న, రోజా గారి గతం మర్చిపోయినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గులకరాయి తగిలింది కానీ రోజా గారికి ఏం తగిలిందన్న, మరి ఆవిడకి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మాట్లాడుతున్నటువంటి వీడియో, నిన్న పక్కన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఏం రైట్, జనసేన కాదు కామసేన. రైట్, వెరీ గుడ్, సూపర్ అండి. ఇది ఒక్కసారి ఈ వీడియో ఆడియో వినండి. ఒకటి రెండు టిప్పులు గుర్తుందా రోజా గారు? ఒకటి రెండు టిప్పులకే రాద్ధాంతం చేస్తారా అని మాట్లాడారు కదా. ఇది ఇంకోటి ఇస్తా, ఇంకోటి వినిపిస్తాను. పైగా ఒక్కసారి ఇంకొంచెం బాగా రివైండ్ చేసుకుంటే మన గంటా మాధవ్ గారు కావచ్చు, గంటల మాధవ్ అంటే అందరికీ ఎంపీ గోరుంట్ల మాధవ్ గారు అని పేరు తెలుసు, కానీ చాలా మందికి తెలియదు గోరుంట్ల మాధవ్ గారు అంటే ఎవరికి అర్థం కాదు. గంటల మాధవ్ గారు అంటే మాత్రం వీడియో టక్కమని వచ్చేస్తుంది గూగుల్లో, ఆ రేంజ్లో ఉంటుంది. మరి ఇంకా చాలా ఉన్నాయి, గంట అరగంట సంజనా సుకన్యలు ఉన్నాయిగా మనకి వీడియోలు. అనంతబాబు గారు కావచ్చు, లేదంటే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, బాలీవుడ్ హీరోయిన్ని తీసుకొచ్చి మాట్లాడిపించినటువంటి సకల కళా మంత్రులు కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా సార్, చాలా మంది ఉన్నారు కదా మేడం. మీరు వీళ్ళందరి కోసం ఎందుకని రోడ్డు ఎక్కలేకపోయారు? ఒక ఎమ్మెల్యే ఒక మహిళని, చిన్న మహిళని రేప్ చేస్తే ఆ మహిళకి సంబంధించినటువంటి వీడియోస్ బయటకు వచ్చినప్పుడు మీరు ఎందుకని అక్కడికి వెళ్ళి కూర్చుని ధర్నా చేయలేకపోయారు? ఇది వైసీపీ కాదు కామసీపీ అని చెప్పి ఎందుకు చేయలేకపోయారు మేడం? మరి గోరుంట్ల మాధవ్ గారు చేసినప్పుడు ఆయన నియోజకవర్గానికి వెళ్ళి, హిందూపూర్కి వెళ్ళి ఎందుకని ధర్నా చేయలేకపోయారు? విజయసాయిరెడ్డి గారి బాధితురాలు వచ్చి బయటకు వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకని ఆవిడకి న్యాయం చేయలేకపోయారు? పోనీ చాలా ఉన్నాయి అనుకోండి, అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని, అనంతపురానికి సంబంధించినటువంటి ఒక వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు కావచ్చు, ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటి గురించి రోడ్డు మీదకి రానటువంటి మనం, ఆ వీడియోలు ఎప్పుడు కూడా బయటికి చూపించినటువంటి మనం, మన సాక్షిలో కావచ్చు, మన పేపర్లో కావచ్చు చూపించినటువంటి మనం ఇప్పుడు మాత్రం రోడ్డు ఎక్కేయాలి. వాటికి మాత్రం న్యాయం చెయ్యం, వీటికి మాత్రం న్యాయం చేసేయాలి. డెఫినెట్గా న్యాయం జరగాలి, జరుగుతుంది కూడా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారుగా, ఆయన తప్పు చేసిన తల తీసే చట్టం తీసుకురావాలని చెప్పారు కాబట్టి డెఫినెట్గా చేస్తారు. ఆయన కనుక ఎవరు ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అయినా సరే నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఘటన కనిపించింది. మరి మనమేం చేశాం? ఆరోపణలు వచ్చినప్పుడు ఏమన్నా కనీసం వాళ్ళని మందలించి పిలిపించి చేసినటువంటి, పైగా మీరు మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ అవుతుంది. అది కూడా వినిపిస్తాను రోజా గారు. మీకు మళ్ళీ ఏమన్నా గుర్తు వస్తుందో గుర్తురాదో, నేను మాట్లాడలేదు అని అనేస్తారేమో, ఒక్కసారి మీకు వినిపిస్తాను రోజా గారు. అది కూడా అనంతపురానికి సంబంధించినటువంటి వైసీపీ నేత పణీంద్ర రాసలీలల గురించి, ఇంకా మీ వైఎస్ఆర్సీపీ నాయకురాలు, అక్కడ మహిళా చైర్మన్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు, అప్పట్లో ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తాను. రోజుకొకటి జరిగిందంట. మరి రోజా గారు ఇవన్నిటి గురించి కూడా మరి ఎప్పుడు ధర్నా చేస్తున్నారు?
గోరంట్ల మాధవ్ గారి గురించి కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు గారి గురించి కావచ్చు, సంజన సుకన్య గురించి కావచ్చు, మన ఎవరు సకల కళా మంత్రి మాట్లాడినటువంటి ఆ బాలీవుడ్ హీరోయిన్ గురించి మాట్లాడి కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గురించి కావచ్చు, లేదంటే అనంతపురానికి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడి గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి, విజయసాయిరెడ్డి గారి గురించి కావచ్చు, లేదంటే ముఖ్యంగా మీ పార్టీ నుంచి అసలు అంతా కష్టపడి ప్రచారం చేసినటువంటి మన దువ్వాడ శ్రీను గారి గురించి ఎప్పుడు ధర్నాలు చేస్తున్నారు అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బయటకు వచ్చి వాళ్ళ దగ్గర కూడా వచ్చి ధర్నా చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. రండి, మరి ఎప్పుడు వస్తారు, మేము కూడా వచ్చి జాయిన్ అవుదాం అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు.